RTI Live News. Ask for right. ఆర్టీఐ లైవ్ న్యూస్ కి స్వాగతం. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలోని మాధవనగర్, తిమ్మారావుపేట మరియు జల్లి గ్రామాల వ్యవసాయదారి గత 50 సంవత్సరాల నుండి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోకపోవడం వల్ల మంచాల సారయ్య అనే రైతు బురదలో వరి నాటు వేసి నిరసన తెలిపారు. తను మాట్లాడుతూ గతంలో ఏ అధికారులు ముందుకు రాకపోవడంతో వ్యవసాయ భూమి కలిగిన రైతులు అందరూ కలిసి కొంతవరకు దారిని బాగు చేసుకోగలిగామని, కానీ పూర్తి స్థాయిలో ఏ నాయకులు ఆదుకోకపోవడం వల్ల 3 గ్రామాల రైతులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, 3 గ్రామాల పొలిమేర కావడంతో సంబంధిత పంచాయతీ కార్యదర్శులు సైతం స్పందించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు, తహసీల్దార్, ఎంపీడీఓ కార్యదర్శులు స్పందించి నిధులు కేటాయించాలన్నారు. రైతులు ఎందుకు ఈ రోడ్డు మీద మీరు నాటేస్తారు? మీరు ఇక మా బాధ చెప్పతరం లేదండి. విషయానికి ఏంటంటే దాదాపు 20-25 ఏళ్ళ కానుంచి చాలా తిప్పలు పడుకుంటూ మాకు ఒక 10 ఏళ్ళ కింద, అంటే అప్పుడు ఎమ్మెల్యే సాబు మావారెడ్డి ఉన్న టర్ములా ఆయన ఉన్నటువంటి అతిథులతోని మాకు ఇతను సుముఖంగా దాదాపు ఒక 200-250 ట్రిప్పులు మాధవ్ నగర్ కాలనీ నుండి జల్లి నివాసులైన ఆ చిలకల దాకా మాకు లబ్ధి పొందింది. అప్పుడు ఆయన చేసినటువంటి రోడ్డుకు ఎంతో మేము సంబరపడ్డాం. కొన్ని రోజులు నడిచిన తదుపరి ఏమైందంటే ఈ రోడ్డు అనే విషయానికి వస్తే ఎల్లాయడం టు జల్లిపొలిమేరల మధ్యలో ఉన్నటువంటి రోడ్డు ఇది. మాధవరావు నుండి బాపం చెరువు దాకా ఆసాములు ఇరుపక్కల పోయేటువంటి ఆసాములకు బాధ కలుగుతుంది. విషయం ఏంటంటే దాదాపు నేను ఎల్లాయడం ఫస్ట్ వార్డ్ మెంబర్ను టీఆర్ఎస్ తరఫున, అప్పుడు నీకు మేము వీడిసి పిత్తం అదని చెప్పి నన్ను బోల్తా మాటలు పెట్టి చెప్పిస్తే నేను దాదాపు ఒక 100 ట్రిప్పుల మట్టి పోయించిన. జల్లి నుండి ట్రాక్టర్లు అయితేంది, మాధవనగర్ ట్రాక్టర్లు అయితేంది పోయించి కొన్ని డబ్బులు నేను ఇయ్యలేని స్థితిని వాళ్ళు కొంతమంది ఆసాములు అయ్యో ఈయన బాగా తిట్లపడుతున్నాడని చెప్పి ఒక 60-70 ఎకరాలలో 100 వసూలు చేసి ఆ ట్రాక్టర్లకు పుక్లీన్కు పూడ్చక వాళ్ళు లొల్లిపెట్టి అట్లా కొంత ఇప్పుడు 3-4 ఏళ్ళ కింద ఈ సమస్య జరిగింది. ఈ బాట ఏందయ్యా ట్రాక్టర్లో ఉన్నంటే మీరు ముందు చేసిన వరకు పైసలు ఇచ్చినవాను ఏమో లావు బాట అంటాను అని చెప్పి వాళ్ళు ఎగుతాలుగా మాట్లాడడం జరుగుతుంది. అందుకు మాకు బాధాకరమని ఈ తిప్పలను గమనించి మాకు న్యాయం చేయాలి. దాదాపు ఇప్పుడు ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే అయిన మాధవరెడ్డి గారు ముందు చేసినటువంటి జ్ఞాపకాన్ని మర్చిపోలేక ఇప్పుడు మళ్ళీ అదే ఆ క్రమంగా ఈ వర్క్ చేయించాలని చెప్పి మేము చేతులెత్తి మొక్కుతున్నాము.